వైసీపీ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 2019-24 మధ్య కాలానికి సంబంధించి 4,498 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ భారాన్ని ప్రజలపై వేయవద్దని, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వ ఆశయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ ఏలూరు నగర అధ్యక్షులు చూడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2019-2024లో మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి నిరోధకమైనటువంటి వినాశకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందించింది. అనేక రంగాల్లో వాళ్ళు అభివృద్ధిని అడ్డుకున్నారు. వినాశకరమైనటువంటి విషయాల్లో వాళ్ళు ఆ రంగాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. ఉదాహరణకు చూసుకుంటే బ్రోవరేజ్ కార్పొరేషన్ గత 25 సంవత్సరాలు పైగా ఆదాయాన్ని తాకట్టు పెట్టి బ్రోవరేజ్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకురావటం, ఇసుక అనేక రంగాలుగా దోపిడీ చేయటం, ఇలా అనేక రంగాలుగా చేశారు. అనేక రంగాలని నిర్వీర్యం చేశారు. ఈ రంగాలను నిర్వీర్యం చేసిన రంగాల్లో ఒక రంగమైనటువంటి విద్యుత్ రంగం. ఈ రంగంలో గత ప్రభుత్వం దాదాపు 1.29 లక్షల కోట్ల రూపాయల అవినీతిని చేయడం వలన ప్రజలపై దాదాపు 36,000 కోట్ల రూపాయల భారం 9 సార్లుగా ప్రజలపై మోపడం జరిగింది. ఈ భారాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు 2019 ఎలక్షన్స్లో. ప్రజలపై ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ భారాన్ని మోపం, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఆ హామీని తుంగలో తొక్కి 32,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు పరంగా మోపడం జరిగింది. దీన్ని మేము ఒకటే హామీ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకులు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమని. గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం 4,400 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వమే భరించడానికి, ప్రజలపైన ట్రూ ఆఫ్ ఛార్జీలు విధించకుండా ప్రప్రథమంగా ట్రూ డౌన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరం కూడా స్వాగతించాలని, దీని విషయంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేస్తూ ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక సంక్షేమం చేస్తే పనవదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించాలి, రాబోయే తరాలు ఏదైతే కోరుకుంటాయో వాళ్ళ ఉద్యోగాల కల్పన విషయంలో వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారు. పిల్లల్ని చదివించడంతో సరిపోదు కదా, పిల్లలకు కావాల్సినటువంటి ఆ ఉద్యోగ భద్రతను కూడా మనం కల్పించాలి. దానికోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక విధానాన్ని తీసుకున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తారు, ప్రజలకి అభివృద్ధిని చూపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం జరుగుతుంది.